మీరెప్పుడైనా కార్ లేదా బైక్ యొక్క సైడ్ వ్యూ మిర్రర్స్ ఉపరితలాన్ని చేత్తో తాకి చూసారా? అది మన ఇళ్లల్లో ఉండే సాధారణ సమతల దర్పణం అంటే ప్లేన్ మిర్రర్ లాగా చదునుగా ఉండదు కదా? అందుకు భిన్నంగా ఆ దర్పణం కాస్త బయటకు ఉబ్బినట్లుగా వక్రంగా ఉంటుంది. అసలు వాహనాలకు ఇలాంటి దర్పణాన్ని ఎందుకు వాడాలి? మామూలు సమతల దర్పణాన్ని ఎందుకు వాడకూడదు? అలాగే ఆ అద్దాల మీద ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్ అనే హెచ్చరిక ఎందుకు రాసి ఉంటుంది? సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా వక్రదర్పణాలు కర్వ్డ్ మిర్రర్స్ యొక్క స్వభావం గురించి తెలుసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో మనం ఒక రకమైన వక్రదర్పణం గురించి మరియు ఆ దర్పణం కాంతి కిరణాలతో ఎలా ప్రవర్తిస్తుందో ఈ విషయాలను గురించి నేర్చుకున్నాం కదా? మీకు గుర్తుందా? ఈ విధంగా లోపలి వైపుకి వంగి ఉన్న తలం పరావర్తన తలం అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా పనిచేసే ఈ దర్పణాన్నే మనం పుటాకార దర్పణం కాన్కేవ్ మిర్రర్ అని అంటాము. ఈ పుటాకార దర్పణం మీదకు కొన్ని సమాంతర కాంతి కిరణాలను పతనం చెందిస్తే అవన్నీ పరావర్తనం చెందిన తర్వాత ఒకే బిందువు వద్ద కేంద్రీకృతమవుతాయి. ఆ నిర్దిష్ట బిందువునే మనం దర్పణ నాభి ఫోకస్ అని పిలుస్తాము. అంటే పుటాకార దర్పణం కాంతి కిరణాలను ఒకే చోటికి చేరుస్తుంది. దీన్నే కాంతి కిరణాల అభిసరణం కాన్వర్జెన్స్ అని అంటారు. అయితే మనం ఈ వీడియోలో దర్పణం యొక్క బయటి ఉపరితలం పరావర్తన తలంగా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు లోపలి తలానికి బదులుగా బయటకు ఉబ్బి ఉన్న తలాన్ని పరావర్తన తలంగా తీసుకుందాం. ఇలా తీసుకున్నప్పుడు పరావర్తన తలం బయటకు ఉబ్బుగా ఉంటుంది కదా? ఇంతకుముందు పరావర్తన తలం గుహలాగా లోపలికి వంగి ఉంది కాబట్టి దాన్ని పుటాకార దర్పణం కాన్కేవ్ మిర్రర్ అని అన్నాం. కానీ ఇప్పుడు పరావర్తన తలం బయటకు ఉబ్బి ఉంది. ఇలా ఉబ్బి ఉన్న దర్పణాన్నే మనం కుంభాకార దర్పణం కాన్వెక్స్ మిర్రర్ అని పిలుస్తాం. అయితే ఇప్పుడు మన ముందున్న ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే, ఈ కుంభాకార దర్పణం కాంతి కిరణాలతో ఎలా ప్రవర్తిస్తుంది? అలాగే ఈ దర్పణంపై కాంతి పడితే ఆ కాంతి ఏ దిశలో ప్రయాణిస్తుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంతకుముందు ఎలా అయితే మనం పుటాకార దర్పణం మీదకు కొన్ని సమాంతర కాంతి కిరణాలను పతనం చెందించామో అదేవిధంగా ఈ కుంభాకార దర్పణం మీద కూడా కొన్ని సమాంతర కాంతి కిరణాలను పతనం చెందించి పరావర్తనం జరిగిన తర్వాత ఆ కిరణాలు ఎటు వెళ్తాయో తెలుసుకుందాం. ఇక్కడ మనం సమాంతర కిరణాలనే ఎందుకు ఎంచుకుంటున్నామంటే వాటితో కిరణ చిత్రాలు గీయడం విశ్లేషించడం కొంచెం సులభమవుతుంది కాబట్టి. కానీ మనం ఏ రకమైన కాంతి కిరణాలు తీసుకున్నా భౌతిక శాస్త్ర నియమాలలో ఎటువంటి మార్పు ఉండదు. సరే, పరావర్తనం తర్వాత ఈ కాంతి కిరణాల దిశను మనం ఎలా నిర్ధారించాలి? దీనికి ఉన్న ఏకైక మార్గం కాంతి కిరణం పతనం చెందిన ప్రతి పతన బిందువు దగ్గర వక్రతలాన్ని నిశితంగా జూమ్ చేసి పరిశీలించడమే. అలా ఒక చిన్న పతన బిందువు దగ్గర జూమ్ చేసి చూసినప్పుడు ఆ వక్రతలం యొక్క అతి చిన్న భాగం ఒక సమతల దర్పణంలా ప్రవర్తిస్తుంది అని అనుకుందాం. మనం సమతల దర్పణంలానే ప్రవర్తిస్తుంది అని ఎందుకు అనుకోవాలంటే మనకు సమతల దర్పణాల మీద కాంతి ఎలా పరావర్తనం చెందుతుందో బాగా తెలుసు కదా? కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక 2 బిందువుల వద్ద పరావర్తనాన్ని గీసి చూపుతాను, చూడండి. మొదట దర్పణం మీద ఒక పతన బిందువు వద్ద ఉన్న తలాన్ని సమతల దర్పణంగా ఊహించుకుందాం. తర్వాత ఈ బిందువు వద్ద తలానికి ఒక లంబాన్ని గీద్దాం. లంబం అంటే తలానికి సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఉండే రేఖ. అలాగే ఇక్కడ పతన కిరణానికి లంబానికి మధ్య ఉన్న కోణం పతన కోణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. ఇప్పుడు పరావర్తన కిరణం ఈ దిశలో వెళ్తుంది. ఇలానే వెళ్తుందని ఎలా చెప్పగలుగుతున్నామంటే పరావర్తన సూత్రాల ప్రకారం పతన కోణం ఎల్లప్పుడూ కూడా పరావర్తన కోణానికి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్కు సమానంగా ఉంటుంది. కాబట్టి పరావర్తన కోణం ఈ పతన కోణంతో సమానమైన కోణాన్ని చేస్తూ ఈ దిశలో ఈ విధంగా పరావర్తనం చెందుతుంది. ఇప్పుడు దర్పణం మీద
మరొక పతన బిందువును ఎంచుకుందాం. ఇక్కడ తలం కొద్దిగా వేరే కోణంలో వంగి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండవ బిందువు దగ్గర కూడా మనం మళ్ళీ ఒక లంబాన్ని గీసి పతన కోణాన్ని కొలుద్దాం. దానికి ఖచ్చితంగా సమానమైన పరావర్తన కోణంతో కిరణం ఏ దిశలో వెళ్తుందో గీద్దాం. ఇలా దర్పణం మీదున్న వేర్వేరు రెండు బిందువుల వద్ద పరావర్తన కిరణాలను గీసిన తర్వాత మొత్తం పటం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఖచ్చితమైన కొలతలు తీసుకోకపోయినా ఈ రేఖాచిత్రం ద్వారా కాంతి కిరణాలు ఏ విధంగా ప్రయాణిస్తున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా అన్ని కిరణాలకు పరావర్తన కిరణాలను గీస్తే ఆ కిరణ చిత్రం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే పరావర్తనం చెందిన తర్వాత ఈ కాంతి కిరణాలు ఏమాత్రం సమాంతరంగా లేవు. అవన్నీ ఒకదానికొకటి దూరంగా చెల్లాచెదురుగా ప్రయాణిస్తున్నాయి. దీన్ని బట్టి కుంభాకార దర్పణం కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుందని అంటే డైవర్జ్ చేస్తుందని మనం చెప్పవచ్చు. కుంభాకార దర్పణానికి ఉండేటువంటి అతి ముఖ్యమైన ధర్మం ఇదే. దీన్ని పుటాకార దర్పణంతో పోల్చి చూస్తే పుటాకార దర్పణం సమాంతర కాంతి కిరణాలను ఒకే బిందువు వద్దకు తీసుకువచ్చి అభిసరణం కన్వర్జెస్ చేస్తుంది. కానీ ఈ కుంభాకార దర్పణం సమాంతర కిరణాలను అపసరణం డైవర్జ్ చేస్తుంది. మరి ఈ వికేంద్రీకరించబడిన కిరణాలను దర్పణం వెనుక వైపుకు పొడిగిస్తే ఏమవుతుందో చూద్దామా? ఈ పరావర్తన కిరణాలను దర్పణం వెనుక వైపుకు కల్పిత రేఖలుగా పొడిగించి చూస్తే అవన్నీ దర్పణం వెనుక ఉన్న ఒకే నిర్దిష్ట బిందువు నుండి బయలుదేరి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ బిందువునే కుంభాకార దర్పణం యొక్క నాభి ఫోకస్ అని అంటాం. వాస్తవానికి కాంతి కిరణాలు దర్పణాన్ని దూసుకుపోయి వెనుక నుండి రావు, కానీ కంటికి అలా వస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి దీన్ని మిథ్యాన్హావి అని అంటాము. ఇప్పటి వరకు మనం కుంభాకార దర్పణం తనపై పడిన సమాంతర కాంతి కిరణాలను అపసరణం చెందిస్తుందని, అలాగే ఆ కిరణాలన్నీ కూడా నాభి నుండి వస్తున్నట్లుగా మనకు భ్రమ కలుగుతుందని తెలుసుకున్నాం కదా. అయితే కాంతి కిరణాలను ఇలా వికేంద్రీకరించడం వల్ల మనకు నిత్య జీవితంలో ఉపయోగాలేంటి? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కాంతి కిరణాల ద్విగత స్వభావం గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాంతి కిరణాలకు ద్విగత స్వభావం ఉంటుంది, అంటే రివర్సిబుల్ నేచర్ ఉంటుంది. అంటే ఒక కాంతి కిరణం ప్రయాణించే మార్గంలో బాణపు గుర్తులను తారుమారు చేస్తే అప్పుడు పరావర్తన కిరణం పతన కిరణంగా, పతన కిరణం పరావర్తన కిరణంగా మారుతుంది. ఈ విధంగా కిరణాల ప్రయాణ దిశలను మనం మార్చినా కూడా పరావర్తన సూత్రాలు ఖచ్చితంగా పాటించబడతాయి. కాబట్టి ఇక్కడ నియమాలలో ఎటువంటి ఉల్లంఘన జరగదు. ఈ రివర్స్ కిరణ చిత్రమే కుంభాకార దర్పణాల ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఇలా రివర్స్ చేసినా కూడా కిరణాలు చూస్తుంటే చాలా విస్తృతమైన కోణాల నుండి వచ్చే కాంతి కిరణాలు దర్పణం మీద పడి పరావర్తనం చెంది నేరుగా మన కంటికి చేరగలవు అని అనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు మీరు ఒక కుంభాకార దర్పణం ముందు నిలబడి ఉన్నారు అని అనుకుందాం. మీకు చాలా దూరంలో వెనుక వైపు ఒక చెట్టు, ఒక బైక్ ఉన్నాయని అనుకుందాం. ఈ చెట్టు, బైక్ నుండి వచ్చే కాంతి కిరణాలు కుంభాకార దర్పణంపై పడి పరావర్తనం చెంది మీ కళ్ళను చేరుకుంటాయి. అంటే మీరు ఎటు కదలకుండానే మీ వెనుక ఉన్న చాలా విశాలమైన ప్రదేశాన్ని ఈ దర్పణంలో చూడగలుగుతారు. అదే మీరు ఒక సమతల దర్పణాన్ని వాడితే పరిస్థితి ఎలా ఉంటుందో గీసి చూద్దాం. ఈ చెట్టు, బైక్ నుండి వచ్చే కిరణాలు సమతల దర్పణం మీద పడితే అవి మీ కంటికి చేరకుండా వేరే దిశలో పరావర్తనం చెందుతాయి, అవునా? కాబట్టి సమతల దర్పణం మీద పడిన కిరణాలు పక్కకు వెళ్ళిపోవడం వల్ల మీరు ఆ వస్తువులను అందులో చూడలేరు. కానీ కుంభాకార దర్పణానికి కిరణాలను వికేంద్రీకరించే స్వభావం ఉండడం వల్ల అది చాలా ఎక్కువ ప్రదేశాన్ని మీ కంటికి చేరవేస్తుంది. దీన్నే విశాలమైన దృశ్యక్షేత్రం, వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అని అంటాము. సమతల దర్పణంతో పోలిస్తే కుంభాకార దర్పణం చాలా పెద్ద దృశ్యక్షేత్రాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ఈ ఫోటో చూడండి. ఇది పార్కింగ్ ప్రదేశాలలో అమర్చే బయటకు ఉబ్బి ఉన్న కుంభాకార దర్పణం. దీనిలో చూస్తే మీకు చాలా విస్తృతమైన కోణంలో
రోడ్డు ఇరువైపులా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 90 డిగ్రీల రోడ్డు మలుపు మొత్తం ఈ ఒక్క అద్దంలో ఇమిడిపోతుంది. చిత్రంలో వస్తువులు కొద్దిగా వక్రంగా కనిపించినప్పటికీ ఆ మూలాల నుండి ఏ వాహనాలు వస్తున్నాయో మనం సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ఒక వైపు నుండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ కుంభాకార దర్పణాన్ని చూసి ఆ బ్లైండ్ టర్న్ అవతల నుండి ఏ వాహనాలు వస్తున్నాయో ముందుగానే తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చు. అందుకే ఇరుకైన మలుపుల దగ్గర, బేస్మెంట్ పార్కింగ్ ప్రదేశాలలో ఈ కుంభాకార దర్పణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఈ వీడియో స్టార్టింగ్లో మనం తెలుసుకోవాలనుకున్న మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది కదా. కార్, బైక్లకు సైడ్ వ్యూ మిర్రర్స్గా కుంభాకార దర్పణాలని ఎందుకు వాడుతారంటే, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన వెనక ఉన్న రోడ్డు, వాహనాలు మొత్తం ఒకేసారి విశాలమైన దృశ్యక్షేత్రంలో కనిపించడం కోసం. అదే సమతల దర్పణం వాడితే వెనక ఉన్న ప్రదేశంలో కొంత భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వాహనాల అద్దం మీద ఈ విధమైన హెచ్చరిక ఎందుకు రాసి ఉంటుందంటే, మనం ఒకే సైజున్న సమతల దర్పణాన్ని, కుంభాకార దర్పణాన్ని పక్కపక్కన పెడితే సమతల దర్పణం దృశ్యక్షేత్రం తక్కువ కాబట్టి అందులో తక్కువ వస్తువులు పడతాయి. కానీ కుంభాకార దర్పణంలో ఎక్కువ వస్తువులు పడతాయి. ఈ విధంగా ఒకే పరిమాణంలో ఉన్న అద్దంలో ఎక్కువ వస్తువులు పట్టాలంటే ఖచ్చితంగా ఆ వస్తువుల ప్రతిబింబాలు పరిమాణంలో చిన్నవిగా మారాలి కదా. అంటే కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలు సమతల దర్పణంలో ఏర్పడే వాటికంటే ఎల్లప్పుడూ చిన్నవిగా ఉంటాయి. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తుంది. అదేంటంటే, సమతల దర్పణాలతోని ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మన మెదడు కుంభాకార దర్పణాలలో చాలా చిన్నవిగా కనిపిస్తున్న కార్లు, బైక్లను చూసినప్పుడు ఆ వస్తువులు చాలా దూరం వెళితేనే చిన్నవిగా కనిపిస్తాయని భ్రమతో అద్దంలో వెనక వస్తున్న కార్లు, బైక్లను చాలా దూరంలో ఉన్నట్లు అనుకుంటుంది. కానీ వాస్తవానికి అవి అంత దూరంలో ఉండవు. ఈ విధంగా దూరాన్ని తప్పుగా అంచనా వేసి వాహనం దూరంగానే ఉందనుకొని మనం హఠాత్తుగా టర్న్ చేసుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఆ అద్దం మీద అద్దంలో కనిపిస్తున్న వస్తువులు అవి కనిపిస్తున్నంత దూరంలో లేవు, మరింత దగ్గరగానే ఉన్నాయని హెచ్చరిక రాసి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే, కుంభాకార దర్పణం పరావర్తన తలం బయటకు ఉబ్బి ఉండి సమాంతర కిరణాలను వికేంద్రీకరిస్తుంది మరియు మనకు విశాలమైన దృశ్యక్షేత్రాన్ని ఇస్తుంది అని తెలుసుకున్నాం.